సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో జోగిని శ్యామల బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణలోని మహాకుంభమేళాగా జరుగుతున్న మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లలేని భక్తులు అమీన్పూర్ పరిధిలోని సమ్మక్క సారక్కను దర్శించుకోవడం వల్ల మేడారంలో లభించే పుణ్యం ఇక్కడ లభిస్తుందని ఆలయ అధ్యక్షులు నీలం భిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు జాతరలని, మహాకుంభమేళాగా 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారక్క జాతర మా అమీన్పూర్ పరిధిలో గత 20 ఏళ్లుగా జరుపుతున్నామని, గత 10 సంవత్సరాలుగా జోగిని శ్యామల బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని, భక్తులు వివిధ జిల్లాల నుంచి వేల సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుంటారని, నిలువెత్తు బంగారం సమర్పించి సంతృప్తి చెందుతున్నారని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర కన్నుల పండుగ ఇక్కడి ప్రజలు జరుపుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులవుతున్నారని తెలిపారు. ఈరోజు అమీన్పూర్ పురపాలక పరిధిలో సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే మేడారంలో వనదేవతలు ఈ 4 రోజుల జాతర జరుపుకుంటారో అదే టైముతోని ఈ అమీన్పూర్లో కూడా గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. మొదటి సంవత్సరము వేలల్లో, తర్వాత ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులు కూడా లక్షలలో వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ అమీన్పూర్కు ఈరోజు ఇక్కడ సమ్మక్క సారక్క ఏదైతే వెలిసిందో ఈ వీళ్ళ ఆశీర్వాదంతో, అమ్మవార్ల ఆశీర్వాదంతో ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ కూడా దినదిన అభివృద్ధి చెందుతూ డెవలప్మెంట్లో కానీ ప్రతి ఒక్క దానిలో చాలా బ్రహ్మాండంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది అమ్మవారి ఆశీర్వాదంతో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు 2 లక్షల పైచిలకు పాపులేషన్ ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఉంచి వాళ్ళను ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని మనస్ఫూర్తిగా ఉంచాలని చెప్పి అమ్మవారిని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. సమ్మక్క సారక్క టెంపుల్ జాతర జరగబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్ నుంచి అందరి కృపతో, ఆ తల్లుల దయతో ఇంత వైభవంగా జరుగుతున్న ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరకి ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. అదేవిధంగా మాకే కాకుండా మా మున్సిపాలిటీకి, మెదక్ జిల్లాకే వస్తుంది. దానికి సహకరించిన పెద్దలు, ప్రతి ఒక్క చిన్న పిల్లలు, ప్రతి ఒక్కరి కృతజ్ఞతలతో ఈ రోజున ఈ జాతర జరపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు సహకారం అందించడంతో ముందుకు పోతా ఉన్నాం ఈ జాతరకు. అదేవిధంగా అన్నలాంటి పెద్ద మనుషులు ఈ జాతరకు ఇలాంటి మా శ్యామలక్క గారి, యోలి శ్యామల గారి లాంటి అమ్మవారిని కూడా తీసుకొచ్చి బోనంతో ఊరేగింపుతో తీసుకొచ్చి ఇక్కడ అమ్మవార్లకు బోనం ఎక్కియడం అన్నకు ఇంచుమించు ఒక 7-10 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది, తీసుకొస్తా ఉన్నాడు.